హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను మా మోక్ష ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూపించబోతున్నాను. ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి కిందికి తీసుకెళ్తాను. పిల్లలు ఉంటే వాళ్ళందరితో కలిసి ఆడుకుంటాడు. ఒకవేళ పిల్లలు లేకపోతే ఇలా కాలనీలోనే కాసేపు ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము. అరౌండ్ 6:30 or 7 కల్లా పైకి తీసుకొచ్చేస్తాను ఇంకా వీడిని. ఇక పైకి వచ్చిన వెంటనే ఫస్ట్ మోక్షకి కాళ్ళు చేతులు కడిగించి ఫ్రెష్ అప్ చేయిస్తాను. అండ్ నేను మోక్షని ఈవినింగ్ కిందికి తీసుకెళ్లే కంటే ముందే డిన్నర్ ప్రిపేర్ చేసి వెళ్తాను. సో వచ్చిన వెంటనే వాడికి తినిపించవచ్చు, ఇంకా వాడికి లేట్ అవ్వదని చెప్పేసి ముందే డిన్నర్ ప్రిపేర్ చేసి వెళ్తాను. అండ్ నేను మోక్షకైతే డిన్నర్ 7:30 or 8 లోపైతే తినిపించేస్తాను. ఎందుకంటే ఎర్లీగా తింటే పిల్లలకి ఫుడ్ డైజెషన్ అనేది బాగుంటుందని చెప్పేసి. అండ్ వాటర్ కూడా ఫుడ్ తిన్న 1/2 hour తర్వాత ఇస్తాను నేను వీడికి. అండ్ ఈ హైట్ చైర్ నేను రీసెంట్గా తీసుకున్నానండి, బట్ చాలా హెల్ప్ అయింది. ఇంతకుముందు అయితే ఇల్లంతా తిరుగుతూ తినేవాడు, ఒక్క దగ్గర అస్సలు కూర్చునేవాడు కాదు. బట్ ఈ చైర్ తీసుకున్నప్పటి నుంచి ఒక్క దగ్గర కూర్చొని తినడం అలవాటు అయింది. అండ్ ఎట్లా అంటే స్టార్టింగ్ 2-3 ముద్దలన్నా వాడి చేతుడు వాడు తింటాడు. ఇక తర్వాత నేను తినిపిస్తాను. ఫుడ్ మొత్తం అయితే వాడు తిన్నాడు, కానీ స్టార్టింగ్ 2-3 ముద్దలన్నా వాడి చేతుడు వాడు తింటాడు. అండ్ ఇంతకుముందు నేను మోక్ష కోసం సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేసేదాన్ని. అండ్ 1 year లోపు అయితే వాడి ఫుడ్లో అసలు సాల్ట్ కూడా యాడ్ చేసేదాన్ని కాదు, బట్ కారం కొద్దిగా వేసేదాన్ని. మనం తినేంత కాకుండా కొద్దిగా కారం వేసి వాడి కోసం సపరేట్గా వండేదాన్ని. అండ్ అన్నం ఆ 1 year తర్వాత ఇంకా కాస్త మెత్తగా చేసేదాన్ని వాడి ఫుడ్. అండ్ బట్ ఇప్పుడు వీడికి 17 months వచ్చేసాయి. ఇంకా వీడి కోసం సపరేట్గా అయితే ఫుడ్ ఏం చేయట్లేదు, కానీ మేము ఏదైతే వండుకుంటామో అదే వాడికి తినిపించేస్తున్నాము. ఇంకా వాడికి కొద్దిగా కారం మేము ఎంతైతే అంతే ఉంటుంది, కానీ కాకపోతే గీ వేసి తినిపిస్తాను కాబట్టి ఇది అలవాటు అయిపోతుంది. ఇంకా మోక్ష వాడు ఏ ప్లేట్ అయితే తింటాడో అదే ప్లేట్ తీసుకొచ్చి సింక్ దగ్గర పెట్టడం అలవాటు చేసేసాను. అక్కడ సింక్ దగ్గర పెట్టేసి ఇంకా వాష్ బేసిన్ దగ్గరకు వచ్చేసి టేబుల్ వేసుకుంటాడు వాడు. టేబుల్ వేసుకొని వాడెక్కి నిల్చొని ఇక మౌత్ వాష్ హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకుంటాడు. ఇంకా వాడికి హ్యాండ్ వాష్ చేసుకోవడం రాలేదు కాబట్టి నేను కాస్త హెల్ప్ చేస్తాను, బట్ నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎప్పటివరకు నేర్చుకుంటాడో. ఇంకా ఇలా తినడం అయిపోయిన వెంటనే 1.5 hour అయితే వాడు టాయ్స్ తోటి ఆడుకుంటాడు. లేదంటే ఇక బుక్స్ కాసేపు బుక్ రీడింగ్ చేస్తాడు. అంటే వాడు చేయడు, పిక్చర్ బుక్స్ అట్లా తీసుకున్నాను, ఇక అవి చెప్పమంటాడు. ఇక లేదంటే వాడే కాసేపు పట్టుకొని ఏదో ఒకటి అరుస్తూ ఉంటాడు. ఇక అది చెప్పాలా? ఏంటది? ఏం కావాలి? ఏం చెప్పాలి? అవి ఏంటున్నాయలా? ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ టాయ్ అండి. ఇది మామూలుగా అయితే 2+ year పిల్లలకని ఉంది. నేను వీటికి కాస్త ఎర్లీగానే తీసుకున్నాను. ఫోన్ ఇచ్చే కంటే ఈ టాయ్ తోటి ఆడిపించడం చాలా బెటర్ అనిపించింది నాకు.
ఇందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. కార్డ్ పైన ముందు వెనకాల పిక్చర్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్, ఇంకా క్లోత్స్, ప్రొఫెషన్స్, మళ్ళీ రిలేషన్షిప్స్, ఇట్లా అన్ని రకరకాలుగా ఉంటాయి ఈ కార్డ్స్లో. మనం ఈ కార్డ్ని ఆ డివైస్లో ఇన్సర్ట్ చేసామనుకోండి, మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాని పేరు, ఒకవేళ వాటికి సౌండ్ ఉంటే ఆ సౌండ్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎనిమల్ ఇన్సర్ట్ చేసామనుకో, ఎనిమల్ కార్డ్, అది ఎనిమల్ పేరు చెప్తుంది, ఇంకా దాని సౌండ్ కూడా ఇస్తుంది. అదే మనం ప్రొఫెషన్ లైక్ డాక్టర్, నర్స్ అలాంటి కార్డ్స్ ఇన్సర్ట్ చేసామనుకోండి, దాని ప్రొఫెషన్ చెప్పేసి సైలెంట్ ఉంటుంది. అండ్ ఇదే ఇందులో ABCD సాంగ్ కూడా వచ్చేస్తుంది మనకి ఫుల్గా. సో ఇది నేను తీసుకున్నాను ఇంకా వీడి కోసం అని చెప్పి. అయితే వీడికి చాలా ఇష్టం. ఇంకా ప్రతిరోజు దీంతో అని కాదు, కానీ ఒక్కొక్కసేపు ఒకరోజు దీంతో, ఒకరోజు క్యాటర్పిల్లర్ టాయ్ తోటి ఇట్లా సౌండ్స్ వచ్చేటి నేను తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిసేపు నేను చెప్పాను, తర్వాత వాడు ఆడుకున్నాడు కాసేపు. ఏంటవన్నీ? ఏమున్నాయి అందులో చెప్పు. అదేంటి నీ చేతిలో ఉన్నది? కప్. బూ. ఏంటది? ఏం తెస్తున్నావు? ఏంటది? బాగుందా? బాగుందా? ఏంటది? బౌ. ఓకే. డాగా? బౌ అంటే ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఫ్రిడ్జ్లో పెట్టుకోరా? ఏం తెచ్చిండా అన్న? పాలు తెచ్చిండా? ఫ్రిడ్జ్లో పెట్టుకో. చూసారు కదండి, వాళ్ళ నాన్న రాగానే నాన్న అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ డే మొత్తం ఇంకా వాళ్ళ నాన్న వచ్చేంత వరకు నాన్న 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 అంటూనే ఉంటాడు. ఇంకా ఫోటోలో వాళ్ళ నాన్న ఫోటోని చూపించుకుంటూ నాన్న నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న రాగానే వెళ్ళి ఫస్ట్ కలిసిన వెంటనే ఇంకా వాళ్ళ నాన్న బ్యాగ్ చెక్ చేస్తాడు. ఫస్ట్ ఏం తెచ్చాడో ఏంటో అని చెప్పేసి ఆయన తెస్తే దాంతో ఆడుకుంటాడు. లేదంటే ఇంకా నార్మల్గా మళ్ళీ వాడే ఆడుకుంటాడు. అయిన తర్వాత వాళ్ళ నాన్న ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంక ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. కాసేపు అక్కడ బయట వెహికల్స్ అన్ని చూపించుకొని తీసుకొని వస్తాడు. రోడ్ పైన వెళ్ళే వెహికల్స్ మొత్తం చూసి కాసేపు తిరిగేసి వస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా నేను వీడికి పాలు తాగిపిస్తాను. ఇదైతే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు, వీడికి పాలు తాగించడం కానీ ఎగ్ తినిపించడం కానీ. ఆల్మోస్ట్ 40 minutes to 1 hour టైం పడుతుంది వీడికి. ఇంకా ఇప్పుడు బెటర్ అండి. ఇంతకుముందు అయితే ఆ స్మెల్కి వామిటింగ్ చేసుకునేవాడు. చిన్నప్పటి నుంచి వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు ఉండడంతో అదే కావాలంటుండే. ఈ పాలు అస్సలు తాగకపోతుండే. కానీ ఇప్పుడు కొద్దిగా అలవాటు అవుతుంది, కొద్దిగా. కానీ గంట టైం అయితే పడుతుంది, బట్ పర్లేదు. ఇక మెల్లమెల్లగా ఈ పాలు కాస్త అలవాటు అయితే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కాస్త ఆపేద్దామని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇంకా పాలు తాగిన వెంటనే ఇంకా వాడికి బ్రష్ చేయిస్తాను. పేస్ట్ ఏం యూజ్ చేయను నైట్ టైం. బట్ వాడికి నైట్ టైం పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేయించినాక ఇంకా వాడికి ఏం తినిపించడానికి అయితే ఏమి ఇవ్వను. బ్రష్ అయిపోయిన వెంటనే తినడానికి ఏమి ఉండదు. ఇక ఈ బ్రష్ అయిపోయిన వెంటనే ఇంకా వాడికి ఆయిల్ పెడతాను. ఇది ఇంకో టాస్క్. ఎందుకంటే వీడికి ఆయిల్ పెట్టుకోవడం అస్సలు నచ్చదు. ఒకటికి అస్సలు కూర్చోడు. ఆయిల్ పెట్టి రాకుతూ ఉంటే తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు నా దగ్గరికి నుంచి. ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. నేను పెట్టిన వెంటనే చూడండి ఇట్లా చేతులతోటి యూజ్ చేస్తాను. నేను గట్టిగా రాకనివ్వను నేనైతే అస్సలు. ఇంకా ఇలాగైతే నేను ఆయిల్ పెట్టడం అయితే అయిపోయింది. వాడికి ఇష్టం లేకుండా ఇంకా నేను బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఆయిల్ పెట్టడం అయిపోయిన వెంటనే వాడికి బుక్ రీడింగ్ ఉంటుంది. డైలీ బెడ్ టైమ్ స్టోరీస్ అయితే చెప్తాం వాడికి. ఇలా వాడికైతే వాడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా వింటాడు ఈ స్టోరీస్ అయితే. అక్కడ ఉన్న స్టోరీ అయితే చదవను, కానీ ఆ పిక్చర్స్ని చూపిస్తావి, ఆ పిక్చర్స్లో ఉన్నవి ఏంటి అనేది చెప్తాను. ఇంకా వాడు కూడా అది రిపీట్ చేయడానికి ట్రై చేస్తాడు కదా. ఇది పిల్లలు మాట్లాడడానికి చాలా హెల్ప్ అవుతుంది మనం స్టోరీ రీడింగ్ చేస్తూ ఉంటే. ఏంటంటే
ఇంకా నైట్ టైం అని కాదు, డే టైంలో కూడా వాడికి ఇంట్రెస్టింగ్ బుక్స్ నేను బయటనే పెడతాను, కింద పెట్టేస్తాను. వాడికి ఎప్పుడైతే చదువుకోవాలనిపించింది అనుకుని అప్పుడు బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తాడు చెప్పమని చెప్పేసి. వాడు బుక్ తెచ్చినప్పుడల్లా ఇంకా వాడికి చెప్తూ ఉంటాను. స్టోరీస్ అనే కాదు, ఇంకా ఎనిమల్స్, కలర్స్, వెహికల్స్ అలా పిక్చర్ బుక్స్ కొని తీసుకున్నాను. వాటన్నింటిని వాడికి ఏది చదవాలనిపిస్తే అది తెచ్చి చూపిస్తాడు నాకు. ఇంకా నేను అవి రిపీట్ చేస్తూ ఉంటాను. ఆ వర్డ్స్ అన్నీ డైలీ ఆ వర్డ్స్ రిపీట్ చేస్తున్న కొద్దీ ఇంకా వాడు కూడా కొద్దిగా మాటలు వస్తున్నాయి. ఇంకా 3 letters వర్డ్స్ అయితే పలకడం, కానీ 2 వర్డ్స్ ఉన్నాయి అయితే పలుకుతా, 2 letter వర్డ్స్. ఇంకా స్టోరీ టైం అయిపోయిన వెంటనే ఇంకా విని పడుకోబెట్టాలి. ఇప్పటికీ ఉయ్యాలలో వేసి ఊపితే కానీ పండడు వాడు. ఇంకా ఉయ్యాలలో వేసేసి మనమన్న పాట పాడాలి, లేదంటే ఫోన్లోనే పెట్టాలి. ఇక పాటలు వినుకుంటూ పడుకుంటాడు. 1/2 hour అలా ఊపుతూ ఉంటే పడుకుంటాడు. ఇంకా ఇదండి మోక్షు ఈవినింగ్ టు నైట్ రొటీన్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Please like, share and subscribe to our YouTube channel Soumya Sherala. Thank you.